50% లోపట వస్తే ఒకటి, 60% లోపట వస్తే ఒకటి, 70% లోపట వస్తే ఇంకోటి. సో అవి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆటో స్కేలింగ్ లోపట ఉన్న యాక్షన్ పాలసీ. Okay, you can add based on how much the aggregate throughput. You must then specify consists of lower bound, upper bound, adjustment type. Ante between 50 to 60% load badagane increase it by 2. Between 60 to 70% pagane that is simply equal to this thing. Adenti ante step scaling policies. దాని తర్వాత సింపుల్ స్కేలింగ్ పాలసీస్ అంటే ఇప్పుడు మనం చేసేది సింపుల్ స్కేలింగ్ పాలసీ అంటే కొంచెం ఇంక్రీజ్ కాగానే ఆటోమేటికలీ ఇంక్రీజ్ ద కెపాసిటీ. When you decrease the capacity, it will be equal to this thing. Okay. Now change. Okay, for instance, you could start with a desired capacity value of 4 and then have an auto scaling increase the value by 2 when the load increases. When the load decreases, percentage change in the capacity. Okay. Next to chesi target tracking policy. If step policies are too involved, టార్గెట్ పాలసీస్ అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అది మనకు అదే ఈ స్టెప్ స్కేలింగ్ పాలసీస్ చాలా కష్టం ఉంది సెటప్ చేయడానికి అంటే ఇఫ్ యూ క్రియేట్ దట్ టార్గెట్ ట్రాకింగ్ పాలసీ దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ క్లౌడ్ వాచ్ అలారం ఫర్ యూ అండ్ ఆల్సో ఆ స్కేలింగ్ పాలసీ అదే సెట్ క్రియేట్ చేసి ఇస్తుంది. కానీ దిస్ టార్గెట్ ట్రాకర్ షుడ్ బి ప్రపోర్షనల్ టు ద ఇన్స్టెన్స్ లోడ్. అంటే మళ్ళా మనం ఆటో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మీద ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది ఆ లోడ్ ప్రకారం చేయమంటే టార్గెట్ ట్రాకింగ్ పాలసీస్ వాడలేము. అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు ఐదర్ యూజ్ సింపుల్ స్కేలింగ్ పాలసీస్ అన్న ఆర్ యూ హ్యావ్ టు యూజ్ ది స్టెప్ స్కేలింగ్ పాలసీస్. ఓకే, ఆల్ రైట్. So that is what is called as the this one simple scaling policies versus step scaling policies target distinct. అది కాకుండా స్కెడ్యూల్డ్ యాక్షన్ అంటే మనకు తెలుసు మార్నింగ్ పొద్దుననే ట్రాఫిక్ వస్తుంది, ఆ ట్రాఫిక్ ప్రకారం మనం లోడ్ని ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద లోడ్ యాజ్ పర్ ఇట్ మీన్స్ యూ విల్ హ్యావ్ టు గో బై ద షెడ్యూల్డ్ యాక్షన్స్ పాలసీ. ఆల్ రైట్, యా. So that is the thing. All right, so that completes our auto scaling group. Minimum maximum desired capacity launch template is very easy for you because you have already gone through it. Okay, మనం ఆల్రెడీ ప్రాక్టికల్ చేసాము. కానీ 3 types of policies, scaling policies. Okay, simple scaling policy, target scaling policy and step scaling policy. Simple scaling policy అంటే okay, if the traffic has increased, okay, then you change the number of instances by this much time అనేది సింపుల్ స్కేలింగ్ పాలసీ. స్టెప్ స్కేలింగ్ పాలసీ అంటే బిట్వీన్ 50 to 60% అంటే ఇంత, బిట్వీన్ 60 to 80% అంటే ఇంత, బిట్వీన్ 80 to 90% అంటే ఇంత, ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఈ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ట్రాఫిక్ 80 to 90 పోయి మళ్ళీ 60 to 70 వచ్చేస్తే ఇట్ విల్ ఆటోమేటికలీ రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఫర్ యూ. మినిమం మ్యాక్సిమం డిజైర్డ్ కెపాసిటీ ఏవైతే పెడతామో ఒక్కొక్క స్టెప్కి ఇట్ విల్ ఆటోమేటికల్లీ రెడ్యూస్ దెమ్ ఫర్ యూ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది స్టెప్ స్కేలింగ్ పాలసీస్. ఓకే, సో దట్ ఈస్ ది మినిమం, మ్యాక్సిమం అండ్ దిస్ వన్. All right, target tracking policies, step scaling policies, simple scaling policies. Dynamic scaling policies la we have learned few of the metrics. Dan tarvata simple scaling policies lo okay, how much it increases the desired capacity. You can specify the absolute value, okay, change in capacity. For instance, you could start with a desired and then increase the value by 2 when the load increases. లేకపోతే ఎగ్జాక్ట్ కెపాసిటీ చెప్పవచ్చు, లేకపోతే పర్సంటేజ్లో చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే బేసికలీ సింపుల్ స్కేలింగ్ పాలసీస్లో వాట్ యూ నీడ్ టు టెల్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనిషియల్గా 4 ఉంది. ఓకే, వెన్ యూ వాంట్ టు సే యూ కెన్ సే బై పర్సంటేజ్. అంటే ఒక ట్రాఫిక్ ఈ థ్రెషోల్డ్ వరకు వచ్చిందనుకో, ఇంక్రీజ్ ఇట్ బై 50%, పర్సంటేజ్ వైజ్ పెట్టవచ్చు. లేకపోతే ఇంక్రీజ్ ఇట్ బై 2, ఇట్స్ అప్ టు యూ హౌ యూ డూ ఇట్. ఓకే, దాని తర్వాత లేకపోతే అబ్సల్యూట్ వాల్యూ ఇచ్చేయచ్చు. పర్లేదు ఈ ట్రాఫిక్ ఇటు వచ్చినాయంటే 6 తీసుకపో, ఇక నువ్వు 2 పెట్టకు, అది పెట్టకు, పర్సంటేజీలు లేవు, ఏం లేదు. ఓకే,
you should just say that you take me to this value. That is simply called as the simple scaling policies. Okay, దాని తర్వాత after auto scaling policy completes the adjustment, okay, auto scaling policy, it will add two instances. Okay, completes the it waits a cooldown period before executing the policy again. అంటే ఆఫ్టర్ ఆటో స్కేలింగ్ పాలసీ కంప్లీట్స్ ది అడ్జస్ట్మెంట్, ఇట్ వెయిట్స్ ఎ కూల్ డౌన్ పీరియడ్. కూల్ డౌన్ పీరియడ్కి వార్మప్ పీరియడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ట్రిగర్ అయింది ఎప్పుడు 50 to 60% మధ్యలో 50% అయింది. ఓకే, దాని తర్వాత మళ్ళా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద కెపాసిటీ ఒకవేళ మళ్ళా ఇంకా 50% ఇంక్రీజ్ అయింది అనుకో, ఆ వెరిఫికేషన్ టైం బిట్వీన్ ఒకసారి ఫైర్ అయ్యి ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినాయి 2 అడిషనల్గా. కానీ వీ వాంట్ మళ్ళా వెరిఫికేషన్ చేసే ముందు వీ కాల్ ఇట్ యాజ్ ఎ కూల్ డౌన్ పీరియడ్. ఓకే, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ అ కూల్ డౌన్ పీరియడ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ స్టెప్స్ కాలింగ్ పాలసీస్ అయిపోయినాయి. వార్మప్ టైం విచ్ ఈజ్ హౌ లాంగ్. ఓకే, వార్మప్ టైం ఏంటంటే ఇప్పుడు కొత్త ఇన్స్టెన్సెస్కి యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పాలసీకి రెస్పాన్స్లో 2 ఇన్స్టెన్సెస్ యాడ్ అయినాయి. ఎప్పటి నుంచి నేను ఆ మెట్రిక్ని ఐ షుడ్ స్టార్ట్ కౌంటింగ్, ఓకే, దాన్ని వార్మప్ టైం అంటాము. ఓకే, షుడ్ ఐ కౌంట్ ఇన్స్టెన్స్ స్టార్ట్ కాగానే దాని సిపియు మెజర్మెంట్ తీసుకోవాలన్నా లేదా అనేదాన్ని వార్మప్ పీరియడ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కూల్ డౌన్ పాలసీ అండ్ ద వార్మప్ పీరియడ్ ఏంటంటే, కూల్ డౌన్ పాలసీ లోపల యూ కెన్ స్పెసిఫై దట్ ఓకే యు ఆర్ సెయింగ్ దట్ ఎవ్రీ 50% ఇంక్రీజ్కి 2 నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇంక్రీజ్ చేయి ట్రాఫిక్ని. కానీ ఆ వెరిఫికేషన్కి వెయిట్, నెక్స్ట్ టైం మళ్ళీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వెయిట్ అంటున్నాం. వార్మప్ టైం అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ లెవెల్లో ఎంతసేపు అయిందో అనేది, దట్ ఈస్ వాట్ వీ కాల్, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ది వార్మప్ టైం. సో దట్ ఈస్ స్టెప్ స్కేలింగ్ పాలసీ అండ్ దెన్ దిస్ ఈస్ ది వార్మప్ టైం. ఓకే, దట్ ఈస్ ది టార్గెట్ ట్రాకింగ్ పాలసీ. ఆల్ రైట్, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. ఓకే, ఫైనలీ వీఆర్ ఇన్ టు ద ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ లోపల 5 ఇంపార్టెంట్ థింగ్స్: లాంచ్ టెంప్లెట్ ఆర్ లాంచ్ కాన్ఫిగరేషన్. లాంచ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఓల్డ్ వే, లాంచ్ టెంప్లెట్ ఈజ్ ద న్యూ వే. లాంచ్ టెంప్లెట్ ఇంకా లాంచ్ కాన్ఫిగరేషన్లో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద EC2 ఇన్స్టెన్స్ యూజువల్లీ అవే వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మినిమం, మ్యాక్సిమం, డిజైర్డ్ కెపాసిటీ, లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్, 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఎందుకంటే యూజువల్గా దాని మీద పెడతాం. నెక్స్ట్ ఆటో స్కేల్ అని ఎందుకు వచ్చింది పేరు అంటే, ట్రాఫిక్ పట్టి ఐదర్ బై యూజింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్ ఇన్పుట్, నెట్వర్క్ ట్రాఫిక్ అవుట్పుట్ ఆర్ బై ద CPU utilization, the number of machines will either automatically increase or they will decrease. Okay, now there are 3 types of policies: simple policy, 4 types of policies, manual policy అంటే ఎవడన్నా పోయి మాన్యువల్గా పోయి చేంజ్ చేయాలి మళ్ళీ మినిమం, మ్యాక్సిమం, డిజైర్డ్ని. లేకపోతే సింపుల్ పాలసీస్ అంటే ఈ నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ అవుట్, ఇంకా CPU యూటిలైజేషన్ పట్టి యూ మైట్ వాంట్ టు చేంజ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, ఓకే, బై వాట్ పర్సంటేజ్ అనేది. దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ద సింపుల్ ట్రాకింగ్ పాలసీ. దాని తర్వాత స్టెప్ ట్రాకింగ్ పాలసీ అంటే బిట్వీన్ 40 to 50% ఫ్రమ్ ద థ్రెషోల్డ్ అయితే ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, 50 to 60% అయితే ఇంత, 70 to 80% అయితే ఇంత. మళ్ళా ట్రాఫిక్ తగ్గుతున్నా కొద్దీ ఇట్ విల్ ఆటోమేటికల్లీ బ్రింగ్ డౌన్ యువర్ ఇన్స్టెన్సెస్. This is one of the core selling point of the auto scaling group, is you don't have to monitor the number, it will do it automatically itself. Okay, so that is simply equal to the AWS core auto scaling policy. Okay, next systems manager. Okay, నెక్స్ట్ ఏముంది, స్కెడ్యూల్డ్ యాక్షన్స్. ఇది కాకుండా స్కెడ్యూల్డ్ యాక్షన్స్ అంటే మనకు తెలుసు ఎవ్రీ మార్నింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, ఈవినింగ్ ట్రాఫిక్ తగ్గుతుంది, సో బెటర్ ఆ టైం లోపల ఇంక్రీజ్ చేసేస్తా అని పెట్టేస్తే దెన్ యూ విల్ బీ కాలింగ్ ఇట్ యాజ్ ది సిస్టమ్స్. అదే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి AWS సిస్టమ్స్ మేనేజర్. ఫైనల్గా వీఆర్ దేర్ టు ది AWS
systems manager, and then there is only one more exercise for you to clean up. Okay. Okay, so never leave after you have run the instances. Okay, that is there. So let us దీని గురించి ఒకటి మాత్రం నేను ఐ విల్ హ్యావ్ టు అగైన్ టెల్ యూ నెక్స్ట్ క్లాస్. కానీ నాకు అర్థమైనంత నేను చెప్తాను, ఎందుకంటే ఐ డెంట్ డూ దెమ్ ప్రాక్టికల్లీ ఆన్ దిస్ వన్. సో దేర్ మైట్ బీ సమ్ గ్యాప్స్. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, ఒక్క నిమిషం. హలో హలో హలో, యా చెప్పండి మేడం. హలో అమృత. ఫార్మా ఇక్కడ నాకు ఏడికి రానేలేదు. ఫార్మ్ నాకేం రాలేదు. ఒక్క నిమిషం ఉండు. వెయిట్ వెయిట్ వెయిట్. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి, బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే, గూగుల్ ఫామ్ ఏడుంది? ఏడు, ఒక్క నిమిషం. రెడ్ హ్యాట్ వెయిట్, నో వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే, ఓ ప్లీజ్ ఫిల్ దిస్ ఫార్మ్. ఓకే, ఐ డెంట్ సీ దట్. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ చూసాను. ఓకే ఫైన్, ఐ గాట్ ఇట్. ఓకే, I'll fill it up. I'll fill it up. I'll fill it up right now. Okay, I'm taking a AWS class. I'll fill it up after the class. Okay. All right. All right. Yeah. Okay.